హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. గాయ్స్, మీకు తెలుసా మనం పగలు వండే కూరలు మరోసారి రాత్రిపూట వేడి చేసుకొని తింటుంటాం. ఇక చలికాలంలో అయితే వండిన ప్రతి ఆహారం మిగిలితే మాత్రం మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తింటుంటాం. అయితే ఇలా కొన్ని ఆహార పదార్థాలు మాత్రం వేడి చేసి తింటే విషంగా మారతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు చాలా బిజీగా మారాయి. దీంతో చాలామంది ఆహారాన్ని వండిన తర్వాత వేడివేడిగా తినలేక ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆఫీసుల నుంచి వచ్చాక ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారాన్ని తీసి మళ్ళీ మైక్రోవేవ్లో వేడి చేసుకొని తింటున్నారు. సాధారణంగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆహారాన్ని వేడి చేసి తింటుంటాం. మీరు దీన్ని చాలాసార్లు చేసి ఉండాలి. ఇలాంటి అలవాటు మన అందరికీ మామూలుగా అనిపించినా ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వేడి చేసినప్పుడు పోషక విలువలను కోల్పోయే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువ. మీరు కూడా చేస్తే ఫలితంగా ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోండి. మరి వేడి చేసిన తర్వాత ఎప్పుడు తినకూడని 5 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది. ఇది మళ్ళీ వేడి చేసినప్పుడు విచ్ఛిన్నమవుతుంది మరియు విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ టాక్సిక్ కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు కలిగిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మళ్ళీ వేడి చేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుంది. దీని లక్షణాలు అతిసారం, కడుపు నొప్పి మరియు జ్వరం. నెక్స్ట్ వన్ వచ్చేసి బచ్చల కూర నుండి తయారైన ఆహారాలు మళ్ళీ వేడి చేసిన తర్వాత తినకూడదు. ఎందుకంటే బచ్చల కూరలో నైట్రేట్లు ఉంటాయి. అవి మళ్ళీ వేడి చేసినప్పుడు నైట్రోసమైన్లుగా మారతాయి. నైట్రోసమైన్ ఒక క్యాన్సర్ కారకం. బచ్చల కూరలో సాధారణంగా నైట్రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ దానిని మళ్ళీ వేడి చేసినప్పుడు అది నైట్రోసమైన్లుగా మారడం వల్ల మరింత సున్నితంగా మారుతుంది. నైట్రోసమైన్లను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు, ఊపిరితిత్తుల నష్టం మరియు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నెక్స్ట్ వన్ చికెన్ని మళ్ళీ వేడి చేయడం వల్ల దానిలోని ప్రోటీన్లు వివిధ రూపాల్లో విచ్ఛిన్నమవుతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. చాలా సందర్భాల్లో చికెన్ ఉడికించిన తర్వాత కూడా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఉడికించిన చికెన్ని మైక్రోవేవ్ చేయడం వల్ల మాంసం మొత్తం బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. మనం తినే ప్రధాన ఆహారాల్లో అన్నం ఒకటి. అన్నం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఒకటి అయినప్పటికీ మళ్ళీ వేడి చేసి తినకూడదు. చాలా ఇళ్లలో మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అన్నం ఒకేసారి వండుతారు. ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం కోల్డ్ రైస్ను మళ్ళీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అన్నంను పొయ్యిలోంచి వదిలేస్తే దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఇంకా మనకి ఈ సమాచారం మొత్తం గూగుల్ నుండి సేకరించబడింది. మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కడైనా చదివితే దాన్ని తీసుకునే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.